శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీగౌతమాన్వయజమాశ్రిత భాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. వాధూలాన్వయ సంజాతమప్పలార్య తనూభవం గోపాలాచార్య సచ్ఛాత్రం వందే వెంకటదేశికం. శ్రీవాత్స్య వరదాచార్య పౌత్రం తత్పద సంశ్రయం తాతార్యతనయం వందే రఘునాథాహ్వయం గురుం. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థన చేసుకుందాం. శ్రీపరాశర భట్టార్య శ్రీరంగేశ పురోహిత శ్రీవత్సాంకసుత శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే. భట్టార్య గంభీర హృదబ్ధి నిర్యద్ దివ్యామృతస్య క్రమయేష భవ్యః. శ్రీరంగరాజస్తవ నామ కోయం ధినోతి నిత్యం విబుధాంతరంగం. శ్రీయతీశాన సిద్ధాంత సర్వస్వామల దర్పణం స్తవోయం రంగరాజస్య భక్త సంజీవనౌషధం. సప్త ప్రాకార మధ్యే సరసిజ ముకుళోద్భాసమానే విమానే కావేరీ మధ్యదేశే మృదుతర ఫణిరాడ్భోగ పర్యంక భాగే. నిద్రాముద్రాభిరామం కటి నికట శిరః పార్శ్వ విన్యస్త హస్తం పద్మాధాత్రీకరాభ్యాం పరిచిత చరణం రంగరాజం భజేహం. అతంత్రిత చమూపతి ప్రహిత హస్తమశ్రీకృత ప్రణీత మణిపాదుకం కిమితి చాకులాంతఃపురం అవాహన పరిష్క్రియం పతగరాజమారోహతః కరిప్రవర బ్రహ్మితే భగవతస్త్వరాయై నమః. శ్రీరంగేశయ శరణం మమాసి వాచ్యావ్యాలోలత్ కమలతటాకతాండవేన స్రగ్భూషంబరమయధాయ దందధానః ధింమామిత్యను గజగర్జమాజగంధ. ఈనాడు గోష్ఠికి స్వాగత వచనాలను తెలియచేస్తూ నిన్నటి పాఠ్యాంశాన్ని మన ముందు ఉంచినటువంటి మన శ్యామలమ్మ గారిని మనసారా అభినందిస్తున్నాను. చాలా ముద్దుగా అనిపిస్తుంది నాకు ఆమెను చూస్తే. ఆమె అంత పెద్దావిడ, మనం చిన్నవాళ్ళం, చిన్నపిల్లలంటే ముద్దొస్తారు కానీ పెద్దవాళ్ళు ముద్దొస్తారా అని అనుకోకండి. ఆమె చెప్పారు ఇందాక, భగవంతుడు ఆమెకి ఒక అదృష్టాన్ని ప్రసాదించాడు. ఈ వయస్సులో కూడా చదువుకోవడం, చదువుకోగలిగిన దాన్ని అర్థం చేసుకోగలగడం, అర్థం చేసుకున్న దాన్ని అనుభవించడం, అనుభవించిన దాన్ని మళ్ళీ వ్యక్తీకరించడం అనేటటువంటి సామర్థ్యాన్ని, తద్వారా ఆనందాన్ని పొందేటటువంటి ఒక అదృష్టాన్ని, చదవగలిగే శక్తి మాత్రమే కాదు, తెలుసుకోగలిగే శక్తి మాత్రమే కాదు, ఆనందించి అభినందించేటటువంటి ఒక సంస్కారాన్ని కూడా ఆమెకి పరమాత్మ అనుగ్రహించారు. ఇవాళ ఎంచుకున్నారు బహుశా పొయ్గయాళ్వార్ల యొక్క తిరునక్షత్రం కావడం. మూలం ఆయన ఆళ్వార్లలో మూలం పెద్దలు అనే పెద్ద మొదలాళ్వార్లు అంటారు. ఈమె ముదల్ అనేటటువంటి ముదల్ సభ్యురాలు. మొదలాళ్వార్లకి ఆళ్వార్ల గోష్ఠిలో ఎంతటి ప్రత్యేకత ఉంటుందో సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిలో ఇలాంటి పెద్దలందరికీ అలాంటి స్థానమే ఉంటుంది. అందులో ఏమీ సందేహం అక్కర్లేదు. వాళ్ళు ఏ టాస్క్ చేసినా చెయ్యకపోయినా వాళ్ళు ఇలా అన్వయించటమే ఆనందం, వాళ్ళు ఇలా మనని ప్రోత్సహించటమే ఆనందం అనే అనుకుంటాం. వాళ్ళ స్థానం వాళ్ళకి ఎప్పుడూ ఉంటుంది. మన సాధ్వీమణి గారు, మన శ్యామలమ్మ గారు, వీళ్ళందరూ ప్రయత్నం ప్రయత్నం ప్రయత్నం, ఒకరిని విసిగించకుండా ఆనందంగా చక్కగా తమదైనటువంటి రీతిలో ఎంత వస్తే అంత దానికే తృప్తి పడుతూ అందరితోటి ఆనందంగా ఉండగలిగేటటువంటి ఒక స్వభావం ఏదైతే ఉందో అది నిజంగా నిజంగా నాకు చాలా చాలా సంతోషదాయకంగా ఉంటుందని చేత. అయితే ఒక టాస్క్ ఏదైనా పెట్టుకున్నప్పుడు మరి దానికి ఒక నియమాలు పెట్టుకోవాలి కాబట్టి మొదటి శ్లోకాలు, క్లిష్టతరమైన శ్లోకాలకు కూడా పట్టుబడాలి. అదొక టాస్క్ ఉంటుంది అనుకోండి, కానీ ఆ స్థానం మాత్రం ఎప్పుడు అలాగే ఉంటుంది అని మాత్రం ఆమెకి నేను మనవి చేస్తున్నాను. ఇలా హాయిగా మనందరం ఇప్పుడు యువత 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 అని గోల పెడతాం. కానీ ఎందుకు అంటే వాళ్ళకి ఏదో మంచి భవిష్యత్తు ఉంది, ఇంకా బోళ్ళెంత ఆయుర్దాయం ఉంది, శక్తి ఉంది, అలాగా దానివల్ల వాళ్ళు ఎంతో చేస్తారేమో అని అనుకుంటాం. కానీ
యువతే అక్కర్లేదు, వయస్సుతో సంబంధం అక్కర్లేకుండా వారి వారి మార్గాలలో దేశానికి కానీ లేక రాజకీయాలలో కానీ రాణిస్తున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. అలాంటి వారిని చూసి వాళ్ళు యువత కంటే ఎక్కువ అని ఎలా అనుకుంటున్నామో, ఇవాళ ఈ కాలంలో యువత కంటే ఈ వృద్ధులే అన్ని రకాలుగాను శక్తివంతులై ఉన్నారు అనేది మాత్రం బాగా మనకి ప్రూవ్ అవుతోంది. అలాంటి యువతి మన శ్యామలమ్మ గారు. ఆమె ఏం వృద్ధురాలు కాదు, ఒక యువతి ఆమె. ఆ యువత్వం అదే ఆమెలో ఆ శక్తిలో కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మనసారా ఆమెని నేను అభినందిస్తున్నాను. ఏదైనా స్పష్టంగా చెప్తారు. చక్కగా నేను చెప్పాను, శ్లోకం చదివి ప్రతిపదార్థం చెప్పినా చాలు, అంతే చెప్పారు, నాకు ఇదే అర్థమైంది అని కూడా చక్కగా నిర్వచించారు. అందులో చెప్పుకున్నది కూడా అంతే, విషయం కూడా అందులోకి వచ్చేసింది. సిద్ధపర వాక్యాలు, కార్యపర వాక్యాలు అన్ని కార్యపర వాక్యాలే కాదు, సిద్ధపర వాక్యాలు కూడా సప్రమాణములు భగవంతునిలో అన్వయిస్తున్నాయి కనుక, భగవంతుడే పరమ పురుషార్థం కనుక ఇదే మనం చెప్పుకున్నాం. దాన్నే చక్కగా స్పష్టంగా అనుసంధానం చేసిన మన శ్యామలమ్మ గారు ఇంకా ఇంకా యువతి కాదు, ఇంకా బాలిక అయిపోవాలి. ఇంకా 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 దక్కన అవకాశాన్ని బాలిక అయిపోవాలని నేను ఎందుకంటున్నానంటే, ఆ బాల్యం నుంచి ఇంకా కౌమారం, యవ్వనం, ప్రౌఢత్వం ఇవన్నీ ఇంకా వస్తాయి కదా. అలాంటి ఒక అవకాశం భగవంతుడు, ఆచార్యులు ఆమెకి కలిగించాలి అని పెరుమాళ్ళని, ఆచార్యులని ప్రార్థిస్తూ, విశేషించి ఇవాళ ఒక ఆచార్య తిరునక్షత్రం, ఒక ఆళ్వార్ల తిరునక్షత్రం రెండూ కలిసినటువంటి ఒక శుభదినం నాడు విశేషించి ఆ ఆళ్వార్ల ఆచార్యుల యొక్క అనుగ్రహం కూడా పరిపూర్ణంగా కలగాలి అని ప్రార్థన చేస్తూ ఈనాటి మన వ్యాసంగాన్ని శ్లోకానుసంధానంతో ప్రారంభం చేసుకుందాం. ఇవాళ మనకి చాలా టాస్కులు ఉన్నాయి. శ్లోకానుసంధానం చేసుకుంటాం, పాఠ్యాంశాన్ని మనం వివరణ చేసుకుంటాం. నిన్నట్లాగే ఆ క్విజ్ లో ఉండేటటువంటి క్వశ్చన్స్ ఒక్కసారి నిన్నటి విషయాలు, ఈ విషయాలు కొంచెం గహనమైనవి కాబట్టి ఒక్కసారి క్విజ్ కానీ ఫ్లాష్ కార్డ్స్ లో అయితే ఎక్కువ ఉంటాయి అనుకుంటాను. ఒకసారి మన శ్లోక అనుసంధానం తర్వాత ఇది చేసుకుని ఆళ్వార్ల యొక్క, ఆచార్యుల యొక్క తిరునక్షత్ర తనయన్ కూడా అనుసంధానం చేసుకుని దాసోహ సమర్పణం చేసుకుంటాం. ఇది ఈనాటి మన వ్యాసంగంలో ఉండేటటువంటి క్రమం. ముందుగా మనం శ్లోకానుసంధానం ప్రారంభం చేసుకుందాం. హర్తుం తమః సదసతి చ వివేక్తుమీశో మానం ప్రదీపమివ కారుణికో దదాతి తేనావలోక్య కృతినః పరిభుంజతే తం తత్రైవ కేపి చ పలాస్సలభీ భవంతి వేదే కర్త్రాద్యభావాద్ బలవతి నయైస్త్వన్ముఖే నీయమానే తన్మూలత్వేన మానంతదితరదఖిలం జాయతే రంగధామన్ తస్మాత్ సాంఖ్యం సయోగం స పశుపతిమతం కుత్రచిత్ పాంచరాత్రం సర్వత్రైవ ప్రమాణం తదిదమవగతం పంచమాదేవ వేదాత్ సంచష్టేనైశ్వరం త్వం పురుష పరిషదిన్యస్య యద్వాన్యపర్యాత్ సాంఖ్యో యోగీ చ కాక్వా ప్రతిఫలనమివైశ్వర్యమోచే కయాచిత్ భిక్షౌ సైవహాసురాజం భవమభిమనుతే రంగరాజాతిరాగాత్ త్వాం త్వామేవాభ్యథాస్త్వన్నను పరవిభవ వ్యూహనాట్యం భవిష్ణుం ఇతి మోహనవర్ష్మణా త్వయాపి కథితం బాహ్యమతంతృణాయ మన్యే అథ వైదిక వర్మ వర్మితానాం మనితా హే కుదృసంకిమీశవర్త్మ సంస్కారం ప్రతి సంచరేషు నిదధత్ సర్గేషు తత్స్మారితం రూపం నామ చ తత్తదర్హ నివహే వ్యాకృత్య రంగాస్పద సుప్తోద్బుద్ధ విరించ పూర్వజనతామధ్యాప్య తత్తద్ధితం శాసన్న స్మృతకర్తృకన్వహసి యద్వేదాః ప్రమాణం తతః శిక్షాయాం వర్ణశిక్షా పదసమధిగమో వ్యాక్రియా నిర్వచోభ్యా ఛందశ్చందశ్చితౌ స్యాద్గమయతి సమయం జ్యోతిషం రంగనాథ కల్పేనుష్ఠానముక్తం హ్యుచితగమితయోర్న్యాయమీమాంసయో స్యాత్ అర్థవ్యక్తిః పురాణ స్మృతిషు తదనుగా త్వాం విచిన్వంతి వేదాః ఆదౌ వేదాః ప్రమాణం స్మృతిరుపకురుతే సేతిహాసైః పురాణైః న్యాయైః సార్ధం త్వదర్చా విధిముపరి పరీక్షీయతే పూర్వభాగः ఊర్ధ్వో భాగస్త్వదీహా గుణవిభవ పరిజ్ఞాపనైస్త్వత్పదాప్తౌ వేద్యో వేदैश्च सर्वैरहमिति भगवन् स्वेन च व्याचकर्थ क्रिया तत्शक्तिर्वा किमपि तदपूर्वं पितृसुरप्रसादो वा कर्तुः फलदैति रङ्गेश कुदृशः त्वदर्चेष्टापूर्ते फलमपि भवत्प्रीतिजमिति त्रयीवृद्धास्तत्तद्विधिरपि भवत्प्रेरणमिति
ఆజ్ఞాతే సనిమిత్త నిత్య విధయస్వర్గాదికామ్యద్విధి సోనుజ్ఞాసఠ చిత్త శాస్త్రవసతోపాయోభిచారశ్రుతి సర్వీయస్య సమస్త శాసితురహో శ్రీరంగ సర్వస్వతే రక్షాకూత నివేదినీ శృతిరసౌ త్వన్నిత్య శాస్తిస్తతః అత్రాస్తే నిధిరితివత్ పుమర్థభూతే సిద్ధార్థా అపి గుణరూపవృత్తవాదాః రంగేశత్వై సకలాః సమన్వయంతే నౌపాసా ఫల విధిభిః విశేష ఏషాం. ఇంతవరకు మనం అర్థంతో అనుసంధానం చేసుకున్నాం. 23వ శ్లోకాన్ని ఇవాళ మనం తెలుసుకోబోతున్నాం. వెనుకటి శ్లోకంలో వేదవాక్యాలలో సిద్ధపర వాక్యాలకు ఉండేటటువంటి ప్రామాణ్యాన్ని మనకి తెలియచేశారు. అది శ్రీభాష్యంలో సమన్వయాధికరణంలో భగవద్ రామానుజులు చెప్పిన అంశాన్ని మనకి తెలియచేస్తోంది అని, ఆ సమన్వయాధికరణంలో చేసినటువంటి సమన్వయం అనేటటువంటి ఆ పదంతో సమన్వయంతే అనే శ్లోకంలో మనకి ప్రయోగం ద్వారా గుర్తు చేస్తున్నారు అని మనం తెలుసుకున్నాం. కర్మమీమాంస బ్రహ్మమీమాంస, కర్మ విచారం చేసి బ్రహ్మ విచారం చెయ్యాలి అనేది భగవద్ రామానుజ సిద్ధాంతము అని అనుకున్నాం. వేదాంతంలో వాక్యాలు ప్రవృత్తి నివృత్తులని తెలియచేసేవిగా ఉంటాయి. ప్రవృత్తి వల్ల ఇష్టప్రాప్తి, నివృత్తి వల్ల అనిష్ట నివృత్తి కలుగుతాయి. అదే ప్రయోజనం. ప్రయోజనం లేకపోతే వాక్యం వల్ల ఏ రకమైనటువంటి లాభము ఉండదు. అలా ప్రయోజనాన్ని తెలియచేయని వాక్యానికి ఏ రకమైనటువంటి ప్రామాణ్యము ఉండదు. కనుకే ఈ సగుణ శృతులు లాంటివన్నీ కూడా ఏమి మనకి ప్రయోజనాన్ని కలిగిస్తున్నాయి అనంటే భగవత్ తత్వంలో అవి అన్వయిస్తున్నాయి. పురుషార్థభూతుడైనటువంటి, అది కూడా పరమ పురుషార్థభూతుడైనటువంటి పరమాత్మయందు అన్వయిస్తున్నాయి అని మనం నిన్న చెప్పుకున్నాం. అంతకంటే వివరణ అక్కర్లేదు. మనకి శ్రీభాష్యంలో అథాతో బ్రహ్మ జిజ్ఞాస అనే సూత్రంతో శ్రీభాష్యం ప్రారంభం అవుతుంది. అంటే బ్రహ్మసూత్రాలు శ్రీభాష్యం కాదు, బ్రహ్మసూత్రాలు, దానికే భాష్యం కాబట్టి. చతుస్సూత్రి అంటారు. 4 సూత్రాలు వరుసగా ఉంటాయి. అథ అతః అని చెప్పడం వల్ల అందువలన, ఇక అందువలన అంటూ బ్రహ్మ జిజ్ఞాస చెయ్యాలి అంటారు. అందువలన అంటే ఎందువలన అంటే ఇందాక చెప్పుకున్నామే, కర్మ విచారం చేస్తే అల్ప అస్థిర ఫలాలు ఇవి అని తెలుస్తుంది. తర్వాత బ్రహ్మ విచారం చేస్తే స్థిరమైనటువంటి బ్రహ్మస్వరూపాన్ని మనం పొందగలుగుతాము అనేటటువంటి ఉద్దేశంతో. మరి బ్రహ్మస్వరూపం అంటే ఏమిటి అనే దానికి తర్వాత 3 సూత్రాలలో మనకి వివరణ చేస్తారు. జన్మాద్యస్య యతః శాస్త్రయోనిత్వాత్ తత్వ సమన్వయాత్ అని ఈ 3 సూత్రాలు అన్నమాట. ఎవరైతే జగత్ సృష్టి స్థితి లయకారకుడై ఉన్నాడో, ఎవరైతే సకల కళ్యాణ గుణాకరుడై ఉన్నాడో, ఎవరైతే హేయ గుణాలు లేనివాడై ఉన్నాడో, ఎవరైతే సర్వజ్ఞ సర్వశక్తిమంతుడు అయి ఉన్నాడో ఆయన అంటూ బ్రహ్మ తత్వాన్ని చెప్తుంది. మరి అలాంటి బ్రహ్మని ఎలా తెలుసుకుంటామండి అనంటే కేవలం శాస్త్ర ప్రమాణంతోటే తెలుసుకోగలుగుతాము అని, శాస్త్రయోనిత్వాత్, ఇంకో ప్రమాణం ద్వారా మనం తెలుసుకోలేము. మిగిలిన ప్రమాణాల ద్వారా పరతత్వాన్ని బ్రహ్మతత్వాన్ని తెలుసుకోవటం అనేది సాధ్యం కాదు. కనుక బ్రహ్మతత్వాన్ని మనకి తెలియచేసేది శాస్త్రమే, శాస్త్ర ప్రమాణమే అని తర్వాత చెప్పారు. అప్పుడు సందేహం కలిగింది, శాస్త్ర ప్రమాణం ద్వారా బ్రహ్మ తెలియబడుతుందా, శాస్త్రం బ్రహ్మయందు సమన్వయిస్తుందా అని ఒక సందేహానికి తత్వ సమన్వయాత్, ఆ వేదాంత వాక్యాలన్నీ కూడా పరబ్రహ్మము యందు చక్కగా సమన్వయిస్తున్నాయి కనుక అని చెప్పడం చేత భగవంతుని యొక్క రూప గుణ రూప అంటే గుణము, రూపంలో స్వరూపము రూపము 2 వస్తాయి. గుణాలలో షడ్గుణాలు జ్ఞాన సత్యాదులు వస్తాయి, కళ్యాణ గుణాలు మిగిలినవన్నీ కూడా మనకి తెలియజేస్తాయి. అలాగే వృత్తములు, స్వామి యొక్క చేష్టితములు, వాటిని తెలియచేసేటటువంటి వాక్యాలు. తర్వాత మనం ఎక్సర్సైజ్ చేస్తాం కదా, గుణాన్ని తెలియచేసే వాక్యాలు, వృత్తాన్ని తెలియచేసే వాక్యాలు తర్వాత మనం ఎక్సర్సైజ్ లో తెలుసుకుందాం. అంచేత
వాటిని తెలుసుకోవడం వల్ల కలిగేటటువంటి ఆనందమే, పరమపురుషార్థ లాభమే మనకి దానివల్ల కలుగుతుంది. కాబట్టి ఉపాసన విధిని తెలియచేసేటటువంటి వాక్యాలలాగే, ఫల ప్రతిపాదనం చేసేటటువంటి వాక్యాలలాగే ఇవి కూడా స్వతః ప్రమాణములు అని చెప్పేశారు వెనుకటి వాక్యంలో. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతోంది? పరస్వరూపం, పరబ్రహ్మస్వరూపము సగుణము అంటే గుణరూపమైనటువంటి గుణవాక్యాలన్నీ కూడా ప్రామాణ్యములు అని మనకు చెప్పబడుతున్నాయి. కాబట్టి అది ప్రమాణములు. దానికే మనకి అత్ర అస్తే నిధిరితివత్ అని ఒక లౌకికమైనటువంటి వాక్యాన్ని ఉదాహరణగా చెప్పారు. నీ కొడుకు పుట్టాడయ్యా అని అన్నావు అనుకోండి, అయితే అది ప్రవృత్తిని చెప్తోందా, నివృత్తిని చెప్తోందా, ప్రయోజనాన్ని ఇస్తోందా, దానివల్ల ఏమిటి లాభం, ఎందుకు ఆ వాక్యాన్ని మనం పట్టుకోవాలి అని ఎవరైనా అనుకుంటారా? స్వరూపపర వాక్యాలు అంటారు వాటిని. అంటే అవి విషయాన్ని మామూలుగా తెలియచేస్తున్నా, ప్రవృత్తి నివృత్తులకి కారకాలు కాకపోయినా వాటి వల్ల కలిగేటటువంటి ఆనందం ఏదైతే ఉంటుందో అదే ప్రయోజనము. తర్వాత మనం దాన్ని బట్టి ప్రవృత్తిని కూడా చేస్తూ ఉంటాము అనేది శాస్త్రీయమైనటువంటి అంశం అన్నమాట. ఆ తర్వాత జగత్కారణ తత్వమైనటువంటి పరమాత్మ అద్వితీయుడు అని చెప్పబడింది. అద్వితీయుడు అనేటటువంటి ఒక మాటని పట్టుకుని అద్వైత సిద్ధాంతం ఒకటి ఏర్పడింది. ఆ అద్వితీయ శృతికి ఎలా అర్థం చెప్పాలి అనేది మనకి భాష్యంలో వివరణ చేయబడింది. ఆరంభణాధికరణం అంటారు దాన్ని. ఆ అద్వితీయ శృతిని ఎలా మనం అర్థం చేసుకోవాలి, ఎలా దాన్ని అన్వయం చేసుకోవాలి అనే దాన్ని ఈ శ్లోకంలో మనకి తెలియచేస్తున్నారు. శ్లోకాన్ని అనుసంధానం చేసుకుందాం. దానికంటే కూడా ముందు ఒక విషయాన్ని మనం స్పష్టం చేసుకుందాం. మనం అవైదిక దర్శనాలు, ఉదాసీన దర్శనాలు, వైదిక దర్శనాలు అనే విభాగాన్ని ఇంతకుముందు తెలుసుకున్నాం. అందులో వైదిక దర్శనాలుగా ద్వైత, అద్వైత, విశిష్టాద్వైత దర్శనములు, సిద్ధాంతములు అని మనం చెప్పుకున్నాం. ఏమిటి వాటి పేర్లు ఏం పెట్టుకున్నాం, ఏం విన్నాం, పెట్టుకోవడం కాదు, మనం ఏం పెట్టామా ఏమిటి? ద్వైతము, అద్వైతము, విశిష్టాద్వైతము అనే వింటున్నాం. ఇప్పుడు ఇవే పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. ఇప్పుడు చూడండి, ఊళ్ళకి లేదా సిటీస్కి లేదా ఆయా స్థానాలకి ఒక్కొక్క పేరు పెట్టబడుతూ ఉంటుంది. యూనివర్సిటీస్ ఉన్నాయనుకోండి, ఎవరిదో జ్ఞాపకంగా ఒక పేరు పెడతారు. మళ్ళీ తర్వాత ఇంకో వాళ్ళు వస్తే వాళ్ళు దాన్ని మార్చి ఇంకొకటి పెడుతూ ఉంటారు. ఈ ఊళ్ళన్నిటికీ ఈ పేర్లు ఎవరు పెట్టారు అని అనిపిస్తుంది. ట్రైన్లో వెళుతూ ఉంటే ఇదివరకు అలాగే అనిపించేది. ఆ చాలా చిన్న స్టేషన్లన్నీ వస్తూ ఉంటే దానికి చక్కగా అన్ని భాషలలోనూ ఆ పెద్ద నేమ్ ప్లేట్ కనిపిస్తూ ఉంటే నక్కపల్లి ఎవరు పెట్టారు, అసలు ఏమిటి ఈ పేరుకి అర్థం ఏమిటి, ఎవరు పెట్టారు ఈ ఊళ్ళకి ఈ పేర్లు ఎవరు పెట్టుంటారబ్బా అని ఆశ్చర్యం కలిగేది. చాలా ఇప్పటికీ అది ఆశ్చర్యదాయకమైన విషయమే కదా ఈ పేర్లు. తర్వాత కొన్నాళ్ళు వచ్చేసరికి ఆ పేర్లలో కూడా మార్పులు వస్తూ ఉంటాయి. అసలు ముందున్న పేరేమిటి, తర్వాత వచ్చిన పేరేమిటి అనేది తెలియదు. ఇప్పుడున్న పేరు మార్చి మళ్ళీ పూర్వ పేరు పెడుతున్నాము అని మనకి యూపీలో జరుగుతున్నటువంటి తతంగం, కొన్ని చాలా ఊళ్ళకి పేర్లు మారుస్తున్నారు అని మనం వింటూనే ఉన్నాం కదా. సరే, ఏది ముందున్నది ఏది తర్వాత ఉన్నది అనేది మనం పక్కకి పెడదాం. అలాగే ఇప్పుడు ఈ ద్వైతము, అద్వైతము, విశిష్టాద్వైతము అనేటటువంటి ఈ పేర్లు ముందు నుంచి ఉన్నాయా అంటే లేవు అని చెప్తారు మనకి. అసలు పేరు ఆ శాస్త్రానికి ఈ పేరు కాదట. ఆ పేరు ఆ శాస్త్రానికి ఉండేటటువంటి పేరు ఏమిటి అంటే, ప్రాచీనులు వ్యవహరించేటటువంటి నామం ఏమిటి అని అంటే దానికి వ్యాస దర్శనం అని అనేవారు, లేదా వేదాంత దర్శనం అనాలి. ఎందుకంటే ఉపనిషద్ భాగాన్ని వివరిస్తూ ఉండేటటువంటి శాస్త్రం కనుక దాన్ని వేదాంత దర్శనం అని అనుకుంటున్నాం. లేదా శారీరక శాస్త్రము అని చెప్తారు దాన్ని. లేదా ఇంకా సులభంగా మనకి ఒక ఐడెంటిటీ కావాలి అంటే వ్యాస భగవానుడి చేత సూత్రీకరించబడినది కాబట్టి దాన్ని వ్యాస దర్శనం అని ఈ సిద్ధాంతానికి పేరు. వ్యవహారంలో ఆర్షుల వ్యవహారం అంటారు. అంటే మహనీయులు ప్రాచీనుల యొక్క వ్యవహారంలో అలాగే ఉంటూ ఉండేది.
మరి ఎందుకు ఇలా వచ్చింది అనంటే ఈ వైదిక దర్శనాలలో ఈ తేడా ఎందుకు వచ్చింది అంటే, ఎప్పుడైతే అద్వైత సిద్ధాంతం బయలుదేరిందో, ఆ అద్వైత సిద్ధాంతం అద్వైతం అనేటటువంటి ఒక భావన ఎప్పుడైతే, ఒక సమన్వయం ఎప్పుడైతే వచ్చిందో, దానికి ప్రతిభటంగా ఉండడం కోసం దాన్ని ఆధారంగా చేసుకుని ద్వైతమని, విశిష్టాద్వైతమని పేర్లు వచ్చాయన్నమాట. లేకపోతే అసలు దీనికి, సిద్ధాంతానికి ఈ రకంగా పేర్లు ప్రసిద్ధి రావడానికి తగినటువంటి అవకాశం లేదు. ఎప్పుడైతే అద్వైతం అని చెప్పబడిందో, పేరడీలు అన్నట్టుగా ఇప్పుడు ఒక పదం వచ్చింది అనుకోండి, సినిమా ఒకటి వచ్చింది అనుకోండి, మళ్ళీ దానికి ఇంకొకటి, దానికి ఇంకొకటి, దానికి ఇంకొకటి వచ్చినట్లుగానే అద్వైత సిద్ధాంతం, ఈ అద్వైత దర్శనం ఎప్పుడైతే స్థాపింపబడిందో, జీవబ్రహ్మలకి ఐక్యం ఎప్పుడైతే చెప్పబడిందో, అప్పుడు కాదు కాదు అని తమ సిద్ధాంతాన్ని వేరే చెప్పడం కోసం ద్వైతమని, విశిష్టాద్వైతమని ఈ పేర్లు వచ్చేయి అని పెద్దలు మనకి చెప్తారు. రఘునాథాచార్య స్వామి వారు ఒక శ్రీ వైష్ణవ సంప్రదాయ సౌరభం అని ఒక పుస్తకం ఉంది. నాకు ఇప్పటికీ సత్సంప్రదాయ దీంట్లో దొరుకుతూ ఉంటుంది. అందులో మంచి మంచి వ్యాసాలు రాశారు. ఆ వ్యాసాలలో ఇదిగో ఈ వేదాంత శాస్త్రం గురించినటువంటి ఒక వ్యాసం ఉంటుంది. అందులో కూడా చాలా చక్కగా రాశారు. అందులో ఈ విషయాన్ని వారు చక్కగా ప్రతిపాదన చేస్తారు. ఈ పేర్లు ప్రాచీనమైనవి కాదు, తర్వాత వచ్చినటువంటి సిద్ధాంతాలు, దర్శన పేర్లు ఇవి అని చెప్తారు. ఆ అద్వైత సిద్ధాంతంలో అద్వితీయం అనేటటువంటి శృతికి ఎలా సమన్వయం చేస్తారు, ఆ సమన్వయం ఎలా సరి అయినది కాదు, ఎలా చెయ్యాలి అనేదాన్ని ఇందులో మనకి తెలియచేస్తున్నారనమాట. ఏకమేవ అద్వితీయం అని కారణవాక్యాలుగా చెప్పేటటువంటి సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ ఏకమేవ అద్వితీయం అని ఒక శృతి ఉంది. అది ఛాందోగ్యోపనిషత్తులో ఉండేటటువంటి శృతి. ఆ అద్వితీయ శృతులు అంటే ఇదొకటి ఉదాహరణకి చెప్తున్నారు. అద్వితీయం అని ఉంది కనుక నేహ నానాస్తకించన అని ఇలాంటివన్నీ కూడా ఇంకేమీ లేదు, ఒక్కటే ఉంది, ఒక్కటే ఉంది, ఒక్కటే ఉంది అని చెప్పేటటువంటి శృతులన్నీ ఉన్నాయి. వీటికి ఎలా సమాధానం చెప్పాలి అనేదాన్ని ఇందులో చాలా అందంగా వివరణ చేస్తారు. సులభంగానే చెప్పేస్తున్నాయి. ఇవాళ మనకి చాలా టాస్క్లు ఉన్నాయి కనుక ఆ చెప్పుకునే ముందు మన బుద్ధికి తగినట్లుగా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. సినిమాలు రకరకాలుగా మనకి పేర్లు వింటూ ఉంటాం. ఇప్పుడు యూట్యూబ్ లో థంబ్నెయిల్స్ ని బట్టి చూస్తే ఈ పేరుకి లోపల ఉండే కంటెంట్ కి ఏ రకమైనటువంటి సంబంధము ఉండదు. ఒకప్పటి రోజులలో సినిమాకి ఒక పేరు పెట్టారు అంటే ఆ టైటిల్ ని బట్టి సినిమాలో ఉండేటటువంటి కంటెంట్ ఏమిటి అనేది అంతో ఇంతో మనకి తెలిసేటట్లుగా ఉండేది. మాయాబజార్ అని, గుండమ్మ కథ, లేకపోతే మాంగళ్య బలం, ఇలాంటి పేర్లన్నీ బట్టి ఏదో చాలా రోజుల వరకు అలా వచ్చింది. ఇప్పుడు రకరకాల పేర్లు వస్తున్నాయి. ఇప్పటికీ అందులో ఉండేటటువంటి అంశం కొంతైనా మనకి సమన్వయం అవుతూ ఉంటుంది. అలాగే మనకి ఒక్కడు అనేటటువంటి సినిమా ఒకటి ఉంది అనుకుంటాను. ఒకే ఒక్కడు అని ఉంది, ఒక్కడు అని కూడా ఒక సినిమా ఉంది అనుకుంటాను నేను. ఈ ఒక్కడు అనేటటువంటి ఒక టైటిల్ తో ఒక సినిమా ఉంది అని అనుకోండి. ఉంటే ఇప్పుడు మనం ఆ సినిమాకి వెళతాం అనుకోండి. ఆ సినిమాలో మనకి ఇంకేమీ కనిపించకుండా ఆ ఒక్కడే కనిపిస్తాడా, అతడు అనుకోండి. పోనీ అతడు అని తీసుకుందాం. ఒక్కడు, ఒకే ఒక్కడు అని సినిమా ఒకటి ఉంది, దాంట్లోంచి ఒక్కడు విడదీయకుండా గంట అతడు అని సినిమా తీసుకుందాం. అతడు అంటే ఒక వ్యక్తిని గురించి చెప్తోంది ఆ టైటిల్ కదా. ఇప్పుడు ఆ సినిమాలో ఉండేది ఎవరు? అతడు ఒక్కడే ఉంటాడా? ఇంకేమీ ఉండవా? అలా అయితే మనం 2 గంటలు 3 గంటల సినిమా ఏమిటి చూస్తాం? అతడు అనే టైటిల్ ఉంది. అతడు అనే టైటిల్ ని బట్టి ఒక్క వ్యక్తి చెప్పబడుతున్నాడు. అంటే మిగిలినవేవి లేవు అని అర్థం అన్నమాట. మిగిలినవేవి లేవు అంటే అతడు అని చెప్పారు కాబట్టి అందులో ఇంకే క్యారెక్టర్స్ లేవు, ఇంకే డైలాగ్స్ లేవు, ఇంకే సీన్స్ లేవు, ఒక్క వ్యక్తే ఉన్నాడు అని అర్థమా? కాదు కదా. దానికి అర్థం ఏమై ఉంటుంది అంటే అతడి లాంటి వాడు ఇంకొకడు లేడు. అతడికి అతనే సాటి, అతని లాంటి వాడు ఇంకొకడు లేడు అని చెప్పడం కోసం, అతని వైభవాన్ని చెప్పడం కోసం అతడు అని అతన్ని మనం ఒక ప్రత్యేకమైనటువంటి స్థానంలో పెడుతున్నాం తప్ప ఆ సినిమాలో ఆ ఒక్క వ్యక్తి తప్ప మరెవరూ లేరు అని అర్థం కాదు. ఇది సామాన్యంగానే మనకి తెలుస్తోంది కదా.
అలాగే అద్వితీయ శృతులకి కేవలం బ్రహ్మ ఒక్కడే ఉన్నాడు, జీవుడు బ్రహ్మ ఒక్కటే, ఇంకేదీ లేదు, ఈ జగత్తు లేదు, ఇదంతా మిథ్య, ఇదంతా ఊరికే అలా కనిపిస్తోంది, ఉన్నది ఒక్కటే తత్వము, అది నిర్విశేష చిన్మాత్రము, అది పరబ్రహ్మతత్వము, ఆ పరబ్రహ్మే మాయ చేత, ఇలా రకరకాల సిద్ధాంతాలు వస్తున్నాయి కదా. అద్వైత సిద్ధాంతంలో జీవబ్రహ్మలకి స్వరూప ఐక్యాన్ని చెప్తారు. అలా కాదు, ఈ అద్వితీయ శృతులకి అలాంటి అర్థం చెప్పక్కర్లేదు, ఒక్కడు అనే చెప్పండి, కానీ ఎలా చెప్పాలి అనేదాన్ని ఇందులో వివరణ చేస్తున్నారు. ముందుగా మనం శ్లోకాన్ని అనుసంధానం చేసుకుందాం. దేహో దేహిని కారణే వికృతయోః జాతిః గుణాః కర్మ చ ద్రవ్యే నిష్ఠిత రూప బుద్ధి వచనాః తాస్థియాత్ తథేదం జగత్ విశ్వం త్వయి అభిమన్యసే జగదిశే తేనాద్వితీయః తతః మాయోపాధి వికార సంకర కథా కా నామ రంగేశ్వర. అందమైన శ్లోకం, సులభంగానే ఉంటుంది. మీకు ఇప్పటికి మొదటిసారి చదివితే ఏం అర్థం కాదు, కానీ ఇందులో చెప్పిన విషయాలన్నీ ఇంతకు ముందు మనం చదువుకున్నవే. ఒకసారి నేను జ్ఞాపకం చేస్తూ ఉంటే మీరు దాన్ని అనుసరించగలుగుతారు. మరొకసారి శ్లోకం. ఇక్కడ కామాలు ఎక్కడ పెట్టుకుంటారో చూసుకోండి. దేహో దేహిని, అక్కడ కామ పెట్టుకోండి. కారణే వికృతయోః, అక్కడ కామ పెట్టుకోండి. జాతి గుణాః కర్మ చ ద్రవ్యే, అక్కడ కామ పెట్టుకోండి. ద్రవ్యే తర్వాత కామ పెట్టుకోండి. నిష్ఠిత రూప బుద్ధి వచనాః, అక్కడ విసర్గలు లేకపోతే స్థాస్థ్యాత్ అని ఆ పదం కొంచెం ఉచ్చరించడం జాగ్రత్తగా ఉచ్చరించాలి. నిష్ఠిత రూప బుద్ధి వచనాః అని అక్కడ విసర్గలు పెట్టుకున్నారనుకోండి, నా తర్వాత స్థా అనేది తా అని మాత్రమే అవుతుంది అన్నమాట. తాస్థ్యాత్ అని సులభంగా చదువుకోవచ్చు. ముందు విసర్గలు పెట్టుకుంటే స్థాస్థ్యాత్ అని కష్టంగా అక్కర్లేకుండా తాస్థ్యాత్ అని అనుసంధానం చేయడానికి అవకాశం ఉంటుంది. తథేదం జగత్ విశ్వం త్వయి అభిమన్యసే జగదిశే తేన అద్వితీయస్తతః మాయోపాధి వికార సంకర కథా కా నామ రంగేశ్వర. ఇది శ్లోకం. ఇందులో చివరిని ఉంది సంబోధన పదం రంగేశ్వర అనేటటువంటి పదం. ఇది కూడా మొట్టమొదటిసారి వచ్చింది. రంగనాథ, రంగరమణ, రంగేశ ఇలాంటి సంబోధనలతో సమానమైనదే రంగేశ్వర. ఈశుడు అన్న ఈశ్వరుడు అన్న ఒకటే అర్థం. కానీ రంగేశ్వర అనేటటువంటి సంబోధన పదం మనకు మొదటిసారి ఈ శ్లోకంలో కనిపిస్తోంది, స్పష్టంగానే ఉంది. ఇందులో ఉండేటటువంటి క్రియాపదాలు రెండు ఉన్నాయి. జగదిశే అనేది ఒక క్రియాపదం, అభిమన్యసే అనేది ఒక క్రియాపదం. జగదిశే అంటే వ్యవహరిస్తున్నావు అని అర్థం, లేదా వ్యవహరింపబడుతున్నావు అని అర్థం. అంటే చెప్పబడుతున్నావు అని అర్థం అన్నమాట. చెప్తున్నావు అని అనుకోవచ్చు. కర్మణి ప్రయోగం అయితే చెప్పబడుతున్నావు అని రెండు రకాలుగాను ఆ క్రియాపదానికి అర్థం మనం చెప్పుకోవచ్చు. కర్తృర్థంగా, కర్మణి ప్రయోగంగా రెండు రకాలుగాను చెప్పుకోవచ్చు. అభిమన్యసే అనే పదం అది కూడా క్రియాపదమే. అభిమన్యసే అంటే తెలుసుకుంటున్నావు, భావిస్తున్నావు, లేదా అలా నువ్వు సంకల్పిస్తున్నావు అనేటటువంటి అర్థాన్ని ఇచ్చేటటువంటి పదం అభిమన్యసే అనేది. ఇవి రెండు ఇందులో ప్రధానమైనటువంటి క్రియలు. ఇక్కడ జగత్, విశ్వం అని రెండు పదాలు ఉన్నాయి చూడండి. జగత్తు అంటే జగత్తు, లోకము అని తెలుసు. విశ్వం అంటే కూడా విశ్వము అంటే ప్రపంచము. విశ్వం విష్ణు, విష్ణు సహస్రనామం మనకు వచ్చు కాబట్టి విశ్వం అంటే కూడా లోకము అని అర్థం తెలుసు. మరి రెండు సార్లు జగత్ విశ్వం అని ఎందుకు అంటున్నారు అంటే, విశ్వపదం ఎప్పుడొచ్చినా సరే మనం ఇంతకు ముందు కూడా జ్ఞాపకం చేసుకున్నాం, ఇంతకు ముందు శ్లోకాలలో కూడా వచ్చింది. విశ్వం జగత్ అని మనం ఇక్కడ విశ్వపదాన్ని
అంతా అనేటటువంటి అర్థంలో, సమస్తము అనేటటువంటి అర్థంలో తీసుకోవాలి. విశ్వపదం ఇక్కడ జగద్వాచకము కాదు, సమస్తము అనేటటువంటి అర్థంలో వస్తుంది. విశ్వం జగత్ అని సమన్వయం చేసుకోవాలి. సమస్త జగత్తు అని అర్థం అన్నమాట. ఇక ప్రతిపదార్థం ఇప్పుడు ముందు సంగ్రహంగా చెప్పేస్తాను, తర్వాత విషయ వివరణం మనం చేసుకుందాం. దేహో, దేహిని. దేహి అంటే దేహము కలిగినది అని అర్థం, అంటే ఆత్మ. దేహము అంటే శరీరము అని అర్థం. శరీరము ఆత్మ. ఇది ప్రత్యాసక్తి అని ఒక పదం ఇంతకు ముందు వచ్చిందే, కలిసి ఉండటం వల్ల దాన్ని వేరుగా చూడలేక దేహమే ఆత్మ అని చెప్తారు అనేటటువంటి చార్వాక సిద్ధాంతాన్ని మనం చెప్పుకున్నామే. ఆ దేహము, దేహి అనేటటువంటి రెండు కూడా, దేహము దేని యందు ఉంది అంటే దేహిని, అంటే దేహి దేహము రెండు విడివిడిగా చెప్పటం లేదు. ఇప్పుడు శ్యామలమ్మ గారు అని అన్నాం అనుకోండి, శ్యామలమ్మ గారు అనేది, శ్యామల అనేది ఎవరికి పేరు? అసలు శ్యామలమ్మ గారు అని అంటున్నాము అంటే అక్కడ కనిపిస్తున్నది ఒక స్త్రీ రూపం, ఒక వ్యక్తి కనిపిస్తున్నారు, అది మనుషులు. ఈ మానుష్యం అనేది దేనికి? శరీరానిక లేకపోతే ఆత్మక? ఆత్మలన్నీ ఒక్కలాంటివే, కానీ మనుషులని, దేవతలని, తిరియక్కులని, స్థావరములని, ఇవి పైన ఉండేటటువంటి ఆకారాన్ని బట్టి కదా మనం చెప్తున్నాం. మరి ఇప్పుడు దేహము, శరీరము అనేటటువంటి మాటని మనం దేనికి అంటాం? ఆత్మ లేకుండా ఉండేటటువంటి శరీరాన్ని మనం శరీరము అంటామా, ఇంకో పేరుతో పిలుస్తామా? ప్రాణం పోయిందనుకోండి, అప్పుడు దాన్ని మనం ఏమంటాం? శరీరం అంటామా, ఇంకో మాట అంటామా? ఆ మాట అనడం ఇష్టం లేక నేను అంటున్నాను. అది శరీరం అవటం లేదే, అది శరీరంగా వ్యవహరింపబడుతోంది ఎప్పుడు అనంటే లోపల ఆత్మ ఉన్నప్పుడే. మరి ఆత్మకి ఇంకో పేరు, శరీరానికి ఇంకో పేరు ఉంటుందా అంటే లేదు. శరీరమే ఆత్మ. అంటే శరీరానికి ఉండేటటువంటి పేరు ఎంతవరకు వెళుతోంది? ఆత్మ వరకు వెళుతోంది. ఎందుకు వెళుతోంది అంటే తాస్త్యాత్ అనేటటువంటి పదం మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. దాని యందు ఉండుట చేత, తాస్త్యము అంటే దాని యందు, తత్స్థం అని అర్థం అనమాట. దాని యందు ఉంది. దేని యందు ఉంది అంటే శరీరము, ఆ ఆత్మ శరీరమునందు ఆత్మ ఉంది. విడతీయటానికి వేరు కాకుండా కలిసి ఉంది. కలిసి ఉండడం చేత దేహిని, దేహము అంటే దేహి యందు దేహము ఎలాగైతే విడతీయడానికి వేరు లేకుండా ఉన్నదో అదే వ్యవహారంతో చెప్పబడుతుందో. కారణే వికృతయో, కార్యము కారణము అని రెండు ఉంటాయి. కారణము కార్యమునందు, కార్యే వికృతయో, కార్యములన్నీ కారణము యందు చెప్పబడుతున్నాయి. ఇప్పుడు మట్టి కుండ అని అన్నాం అనుకోండి, మట్టి అనేది కారణం అవుతోంది, కుండ అనేది కార్యం అవుతోంది. కానీ ఆ మట్టి అనేది, కుండ అనేది రెండు కలిపే మనకి కనిపిస్తున్నాయి. కాబట్టి కారణమునందు కార్యము, దేహియందు దేహము, జాతి గుణాః కర్మచ. ఇక జాతి అంటే ఇక్కడ మామూలుగా ఈ జాతులు, మనం ఇక్కడ సమాజంలో ఉండేటటువంటి జాతులు అని అనుకోకండి. జాతి అంటే స్త్రీ జాతి, పురుష జాతి, గోజాతి, పక్షి జాతి, వృక్ష జాతి అని అంటాను చూసారా, అది జాతి. జాతి అంటే అదనమాట, ఒక కోవకి చెంది ఉండుట. అలాగే గుణములు, ఆ గుణములు అంటే నల్లతనము, తెల్లతనము, లావుగా ఉండడము, సన్నగా ఉండడము, ఇలాంటివన్నీ గుణములు. అలాగే కర్మ, కర్మ అంటే ప్రవృత్తులు, ఎలాగా నిలుచోవడం, కూర్చోవడం, రావడం, వెళ్ళడం, ఉండడం, ఇలాంటివన్నీ కూడా మనకి కర్మలుగా చెప్పబడతాయి. జాతి గుణ కర్మచ ద్రవ్యే, ఇవి ఎందులో ఉంటాయి అంటే ద్రవ్యమునందు ఉంటాయి. నిష్ఠిత రూప బుద్ధి వచనాః. ఇప్పుడు మనం కార్యాన్ని చెప్పాలి అంటే కారణమునందే మనం రెండింటిని ఒకలాగే భావించి చెప్పబడుతున్నాము. అలాగే నిష్ఠిత
రూప బుద్ధి వచనా, వాటికి ఆకారము, వాటి గురించినటువంటి అనుభవము, వాటి గురించినటువంటి వ్యవహారము. దేన్ని బట్టి ఉంటుంది అంటే దీన్ని వేరుగా దాన్ని వేరుగా చెయ్యటం లేదు. రెండింటినీ ఒక్క పేరుతోటే మనం వ్యవహరిస్తున్నాం, రెండింటినీ ఒక్కగానే దర్శిస్తున్నాము, రెండింటినీ ఒక్కగానే మనం దాన్ని అనుభవిస్తున్నాము కదా. ఎంచేత అంటే తాస్త్యాత్, దీని యందు అది ఉండుట చేత, అది కూడా విడదీయడానికి వీలు లేకుండా ఉండుట చేత. అంచేత అలాగే తథా, అలాగే ఇదం విశ్వం జగత్, ఈ మొత్తం ప్రపంచమంతా కూడా త్వయి అభిమన్యసే, ఈ జగత్తంతా ఎవరిలో ఉంది అంటే నాలోనే ఉంది అని పరమాత్మ చెప్పుకున్నాడు. త్వయి అభిమన్యసే, నీయందే ఉంది మొత్తం జగత్తు అంతా కూడా. దేహమునందు దేహి ఉన్నాడు, కార్యమునందు కారణము ఉంది, జాతి గుణ కర్మలు ద్రవ్యమునందు ఉన్నాయి. అలాగే భగవంతుని యందే మొత్తము జగత్తు అంతా ఉంది. ఇక్కడ జగత్ అంటే కేవలం అచేతనమైనటువంటి ప్రపంచం అని కాదు, చిదచిదాత్మకమైనటువంటి ప్రపంచం అంతా కూడా ఎవరిలో ఉంది? భగవంతునిలోనే ఉంది కదా. సూక్ష్మ చిదచిద్ విశిష్టుడై ఉన్నాడు పరమాత్మ. ఆయనలోంచి వేరు చెయ్యటానికి వీలు లేకుండా ఎప్పుడూ కలిసే ఉన్నది. త్వయి అభిమన్యసే, అలా నీయందే జగత్తు అంతా ఉంది అని చెప్తున్నావు అని సంకల్పించావు, ఉండేటట్లుగా నువ్వు సంకల్పించావు. జగదిషే, అలాగే వ్యవహరిస్తున్నావు కూడా, అలాగే చెప్తున్నావు. ఈ మొత్తం ప్రపంచమంతా కూడా నాలోనే ఉంది. భగవద్గీత వాక్యాలు తర్వాత మనకి ఉదాహరణగా ఇస్తున్నారనమాట. తేనా, అంచేత నువ్వు అది వేరు కాదు అని అద్వితీయ అంటారు, నీకంటే వేరైనది కాదు. ఇలా సమస్త జగత్తు తనలో కలిగి ఉన్నటువంటి వాడు కాబట్టే అలాంటి వాడు మరొకడు లేడు అనేటటువంటి ఉద్దేశ్యంతో అద్వితీయ అని నిన్ను చెప్తారు. అంతేకాని నువ్వు వేరు మిగిలినవన్నీ వేరు అని చెప్పి అద్వితీయుడు అంటే ఒక్కడే అనేటటువంటి మాయావాదులు లేదా ఉపాధివాదులు లేదా పరిణామవాదులు, ఇవి ఇంతకు ముందు మనం ఒకసారి చెప్పుకున్నాం. ఇప్పుడు మామూలుగా చెప్తాను. మాయావాదులు అంటే ఏం చెప్తారు? జగత్తు లేదు, బ్రహ్మ ఒక్కడే ఉన్నాడు, బ్రహ్మ సత్యం జగన్మిథ్య, ఆ బ్రహ్మే రకరకాలుగా కనిపిస్తున్నాడు మాయ ఆవరించటం చేత. మాయ తొలగిపోతే ఒక్కడే కనుక అద్వితీయం అని చెప్తారు వాళ్ళు. ఇంకేమీ లేదు, ఆయన ఒక్కడే ఉన్నాడు అని చెప్పడం కోసం. అందులోనే కొంచెం మార్పు ఉండేటటువంటి సిద్ధాంతం భాస్కర సిద్ధాంతం. వాళ్ళు ఏమంటారు అంటే జగత్తు కూడా ఉంది, భగవంతుడు కూడా ఉన్నాడు, ఆయనకి గుణాలు కూడా ఉన్నాయి, కానీ భగవంతుడు ఉపాధి కారణం చేత రకరకాలుగా బ్రహ్మ కనిపిస్తోంది. భగవంతుడు కాదు బ్రహ్మ అని అనుకోవాలి. ఇక్కడ ఉపాధి కారణం అంటే అక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. ఇది ఎవరు మననం చేశారో నాకు సరిగ్గా విష్ణుప్రియ అనుకుంటాను మననం చేసింది. ఆకాశం ఉదాహరణగా చెప్పుకున్నాం. ఆకాశం అంతా ఒకటే, మహాకాశం. కానీ అది ఘటంలో కానీ గృహంలో కానీ ఒక ఉపాధిలో కానీ ఉంటే అంతే ఆకాశం అని అనిపిస్తుంది. ఆ ఘటం పగిలిపోతే అంతా మళ్ళీ మొత్తం ఒకటిగా అయిపోతుంది అని ఉపాధివాదులు అంటారు. ఇది భాస్కర సిద్ధాంతం. దీన్నే భేదాభేదవాదం అని ప్రచ్ఛన్న బౌద్ధులని నిరసించినటువంటి శ్లోకంలో మనకి తెలియచేశారు. ఇక యాదవ ప్రకాశుల సిద్ధాంతం ఒకటి ఉంది అని అనుకుంటున్నాం. అది వివర్తవాద పరిణామవాదం అని అంటారు. అంటే పరబ్రహ్మే జగత్తుగా చేతనునిగా ఈశ్వరునిగా పరిణామము పొందుతోంది అనేటటువంటి సిద్ధాంతం పరిణామవాదం అంటారు. ఎందుకు ఇన్ని రకాలైనటువంటి మాటలకు అసలు అవకాశం ఏమిటి? చిదచిద్ విశిష్టమైనటువంటి తత్వము మరొకటి లేదు. ఆయన కనుక ఆయనే అద్వితీయ, అది అద్వితీయము అని చెప్తే సరిపోతుంది అంటున్నారు. మాయా ఉపాధి వికార సంకర కథ
మాయావాదం కానీ, అంటే మాయ కారణంగా చెప్పడం కానీ, ఉపాధి కారణంగా చెప్పడం కానీ, వికారం అంటే ఇక్కడ పరిణామం అన్నమాట, మార్పుని చెప్పడం కానీ, మాయా ఉపాధి వికార సంకర కథ, వీటితో కలిసి ఇలా అవుతోంది అనేటటువంటి ప్రసంగం. కాలమా ఎందుకు వచ్చిన గోల, ఎందుకంత కష్టం, ఇలా చెప్పాల్సిన అవసరం ఏముంది, అసలు దానికి ప్రసక్తి ఏముంది అంటూ కానామా రంగేశ్వర, అద్వితీయ శృతిని చెప్పాలి అంటే ఇంత కష్టపడాలా, ఇలా అక్కర్లేదు. వాటన్నింటినీ తెచ్చి అవి ఉన్నప్పుడు రకరకాలుగా కనిపిస్తోంది, అవి లేకపోతే ఒకటే తత్వం అని చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఎలాగైతే దేహము దేహో దేహిని, మనుష్యుడు అననంటే అది ఆ మనుష్య శరీరంలో ఉండేటటువంటి ఆత్మకే వాచకం అవుతుంది. అలాగే ఇది మట్టి కుండ అంటే కారణమైనటువంటి ఆ మట్టికి కూడా కారణం అవుతోంది కనుక ఇది చిదచిద్ విశిష్టమైనటువంటి బ్రహ్మ సకల జగత్ కారణము. ఆయనకి సాటి అయిన వాడు కాని, ఆయనతో సమానుడు కాని, ఆయనతో సమానుడు కాని, ఆయన కంటే అధికుడు కాని, ఆయన లాంటి వాడు కాని అసలు ఎవరూ లేరు. అది అద్వితీయత అని చెప్తే సరిపోతుంది అంటున్నారు ఇందులో. దీనికి ఒక చక్కటి ఉదాహరణ ఇస్తున్నారు చూడండి. పేజ్ నెంబర్ 261 తీసుకోండి. ఇవాళకి ఇంతవరకు ఇది చెప్పుకుని దీన్ని అర్థం చేసుకుందాం. మిగిలిన వివరాలని రేపు అనుసంధానం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారంటే మళ్ళీ మనసుకి అది పట్టడం కష్టం కనుక ఇప్పుడు అద్వైత సిద్ధాంతంలోనే 3 రకాలైనటువంటి వాదాలు ఉన్నాయి అని మనం ఇందాక తెలుసుకున్నాం. ఒకటి మాయావాదము అంటారు, అది శాంకర మతం. మరొకటి ఉపాధివాదము అంటారు, అది భాస్కర సిద్ధాంతం. మరొకటి పరిణామవాదము అంటారు, అది యాదవ ప్రకాశుల సిద్ధాంతము. ఇంతకు ముందు చెప్పుకున్నాం మనం. ఇన్ని రకాలుగా పాట్లు పడి అద్వైత శృతిని, అద్వితీయం అనేటటువంటి శృతులని మనం చెప్పవలసినటువంటి అవసరం లేదు. అక్కడ శృతి వాక్యం ఏది అంటే ఇందాక చెప్పుకున్నామే, ఏకమేవ అద్వితీయం అనేటటువంటి శృతివాక్యం. ఇది జగత్ సృష్టికి కారణం, జగత్ కారణ తత్వం ఏది అని కదా చర్చ ప్రారంభమవుతుంది. అది పరబ్రహ్మ అని కదా ప్రారంభమవుతుంది. ఇప్పుడు జగత్తు, సృష్టి క్రమం, ఎందులోంచి ఏది వచ్చింది, ఇదంతా వేదాంత వాక్యాలు చెప్తున్నాయి మనకి కదా. ఇంతగా చెప్పి, ఇంత వివరంగా దాన్ని చెప్పి, దీంట్లోంచిది ఇలా వచ్చింది అనే చెప్పినటువంటి ఈ శాస్త్రమంతా బ్రహ్మం ఒక్కడే ఉన్నాడు, జగత్తంతా మిథ్య అని అంటే అంత వేస్ట్ అయిపోదు. ఎందుకంత ఏమీ లేని దాని గురించి వేదాంత శాస్త్రం అంత చర్చ ఎందుకు చేసింది? చేయాల్సినటువంటి అవసరమే లేదు కదా. అంచేత ఆ శృతికి ఆ రకంగా అర్థం చెప్పవలసినటువంటి అవసరము లేదు అని మన వాళ్ళు అంటారనమాట. దీన్ని యామునాచార్య స్వామి వారు ఈ శృతిని ఎలా అర్థం చేయాలి, అద్వితీయం బ్రహ్మ అనే దాన్ని ఎలా సమన్వయం చెయ్యాలి అనడానికి వారి ఒక గ్రంథంలో చేసినటువంటి వివరణ మనకిక్కడ స్పష్టంగా ఇస్తున్నారు. పేజ్ చూసుకోండి, 261. యామునాచార్య స్వామి వారు పూర్వాచార్యులు, భగవద్ రామానుజులకు కూడా ఆచార్యులైనటువంటి మహనీయులు. అసలు భగవద్ రామానుజులని భవిష్యత్ ఆచార్యులుగా గుర్తించినటువంటి మహనీయులు. వారు మనకి కొన్ని గ్రంథాలని అందించారు. వారు అందించినటువంటి గ్రంథాలలో 2 మన అదృష్టం కొద్దీ మనం చాలా వరకు అనుసంధానం చేసుకునేటట్లుగా ఉంటాయి. అవి 2 ఏవి అంటే, ఒకటి అమ్మవారిని గురించినటువంటి స్తోత్రము, ఒకటి స్వామి వైభవాన్ని తెలియచేసేటటువంటి స్తోత్రము. అవే మనకి స్తోత్ర రత్నము, కాంత, చతుశ్లోకి అనేటటువంటి 2 స్తోత్రాలని యామునాచార్యుల వారు అనుగ్రహించారు అని మనం తెలుసుకుంటున్నాం. ఇవి కాకుండా యామునులు అనుగ్రహించినటువంటి గ్రంథాలు ఏవి అంటే, ఇంతకు ముందు కూడా 2-3 సార్లు మనం చెప్పుకున్నాం. ఏవి అవి అనంటే, మనకి సిద్ధాంత గ్రంథాలు వారు అందించారు. పాంచరాత్రము అన్ని విధాల ప్రమాణము అని ఒక శ్లోకంలో మనం చెప్పుకున్నామే, ఉత్తర శతకంలో. ఆగమ ప్రామాణ్యం అనేటటువంటి ఒక గ్రంథాన్ని యామునాచార్య స్వామి వారు అందించారు. ఆగమ ప్రామాణ్యం అంటే పాంచరాత్రాగమ ప్రామాణ్యాన్ని గురించి అద్భుతంగా వివరణ చేశారు.
అలాగే మహాపురుష నిర్ణయం అని పరతత్వాన్ని గురించినటువంటి స్థాపన చేసేటటువంటి గ్రంథం ఒకటి రచించారు. పేర్లు గుర్తుపెట్టుకోండి. ఆగమ ప్రామాణ్యం. ఏ ఆగమానికి ప్రామాణ్యాన్ని చెప్తూ రచించిన గ్రంథం అంటే పాంచరాత్రాగమ ప్రామాణ్యాన్ని చెప్పేది. అలాగే మహాపురుష నిర్ణయం. ఆ మహాపురుషుడు ఎవరు అంటే సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడు అని తెలియచేసేటటువంటి శాస్త్ర గ్రంథం. అది కాకుండా భగవద్గీతలో ఉండేటటువంటి సారాన్ని తెలియచేస్తూ గీతార్థ సంగ్రహం అనేటటువంటి ఒక గ్రంథాన్ని రచించారు. భగవద్గీత ఎన్ని శ్లోకాలు ఉండనివ్వండి, ఇందులో మాత్రం 32 శ్లోకాలు ఉంటాయి. షట్కాలుగా 3 షట్కాలుగా చేసి షట్క సారాన్ని అందించినది గీతార్థ సంగ్రహం. 3 గ్రంథాలు వచ్చాయి. ఇంతకు ముందు 2 స్తోత్రాలని మనం చెప్పుకున్నాం. ఇవి కాకుండా సిద్ధిత్రయం అనేటటువంటి ఒక గ్రంథం ఉంది. సిద్ధిత్రయం జ్ఞాపకం పెట్టుకోండి. ఏమిటా 3 సిద్ధులు? తత్వత్రయం అన్నప్పుడు చిత్, అచిత్, ఈశ్వరుడు 3 తత్వాలు అని మనకు ఎలా తెలుస్తుందో, సిద్ధిత్రయం అన్నప్పుడు ఆత్మసిద్ధి, సంవిత్ సిద్ధి, ఈశ్వర సిద్ధి అని ఈ 3ంటిని గురించినటువంటి విచారాన్ని చేసేటటువంటి గ్రంథము సిద్ధిత్రయం అనేటటువంటి గ్రంథం. అంటే 6 గ్రంథాలు అని అనుకోవచ్చు. కొంతమంది ఈ 3 గ్రంథాలని గద్యత్రయం అంటే ఒకటే ప్రబంధము, అందులో ఉన్నవి 3 గద్యలు అని విడిగా ఉన్నట్టు, సిద్ధిత్రయం అంటే ఒకటే గ్రంథంగాను అంటారు. 3 సిద్ధులు కాబట్టి 3గా కూడా విభాగం చేస్తారు. 3గా తీసుకుంటే 8, కాకుండా అయితే 6 గ్రంథాలని యామునాచార్య స్వామి వారు అనుగ్రహించారు అని చెప్తారు. అందులో ఈ అద్వితీయ శృతికి అద్వితీయం బ్రహ్మ అనంటే మనం ఎలా అర్థం చేసుకోవాలి అనే దాన్ని సంవిత్ సిద్ధిలో యామునులు అనుగ్రహించినటువంటి కొన్ని పంక్తులని ఇక్కడ మనకి వ్యాఖ్యానంలో ఇస్తున్నారు. అవి చదువుతాను, సంస్కృతంలో అవి చదువుతాను, తర్వాత తెలుగులో అవి చదువుకుంటే శ్లోకం మనకి అర్థమైపోతుంది. యథా చోళ నృప సమ్రాట్ అద్వితీయో అద్య భూతలే. ఈ ఉదాహరణ మనకి తెలుస్తుందో తెలియదో అనే అతడు ఒక్కడు అనే ఎగ్జాంపుల్ నేను ఇచ్చాను. ఇందులో చోళ నృప అంటున్నారు. చోళరాజు ఓ మహానుభావుడైనటువంటి ఓ చక్రవర్తి ఆయన. ఆ చోళ నృప సమ్రాట్ ఆయన అద్వితీయ అద్య భూతలే అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే ఏమిటి? చోళరాజు ఇప్పుడు ఈ భూమండలంలో అద్వితీయుడు అని ఒక స్టేట్మెంట్ అన్నమాట. ఒక వాక్యాన్ని చెప్పాం. ఇప్పుడు ఈ వాక్యాన్ని బట్టి మనకేం అర్థం అవుతోంది, ఎలా అర్థం చేసుకోవాలి ఈ వాక్యాన్ని? ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అనే వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి ఇది ఒక ఉదాహరణగా చూపిస్తున్నారు. ఆ రాజుగారండి ఇప్పుడు చెప్పాలంటే ఈ లోకంలో ఇప్పుడు ఆ రాజుగారు అద్వితీయుడండి అని అన్నాం. ఇంకా మనం మంచి ఉదాహరణలు, ఇంకా మనకు అర్థమయ్యే ఉదాహరణలు చెప్పుకోవాలంటే పెద్దజీయర్ స్వామి వారేనండి, ఆయన ఒక్కరే, మరెవ్వరూ కాదు అని అన్నాం అనుకోండి. అంటే పెద్దజీయర్ స్వామి వారు ఒక్కరే అని అన్నాం మనం. పెద్దజీయర్ స్వామి వారు ఒక్కరే అని ఎందుకంటున్నాం అంటే రామక్రతు స్థూపాలని స్థాపించటంలో పెద్దజీయర్ స్వామి వారు ఒక్కరే అద్వితీయులండి అని అంటే ద్వితీయులు లేనివారు అని చెప్పుకోవాలి. అంటే అర్థం పెద్దజీయర్ స్వామి వారు ఇదంతా చేసినప్పుడు అస్సలు పరివారమే లేదు, ఆయన తోటి వెంట ఎవరూ రాలేదు, ఆయన ఒక్కరే ఉన్నారు, ఒక్కరే ఇటుకలు తెచ్చారు, ఒక్కరే సిమెంట్ తెచ్చారు, ఒక్కరే యాత్రలు చేశారు అంటే అక్కడ వ్యక్తి ఒక్కరే అన్న అర్థం చెప్పబడుతోంది. అలాంటి వాళ్ళు మరి అలా అంత సమర్థత ఉన్న వాళ్ళు మరొకళ్ళు లేరు అని కదా అర్థం చెప్పబడుతోంది. అలాగే ఇక్కడ చోళ ప్రభువు ఒక్కడే అని అన్నాం అనుకోండి, అద్వితీయుడు అని అన్నాం అనుకోండి, అంటే దానికి అర్థం ఇది తత్తుల్య నృపతి నివారణ పరం వచః, ఆయనతో సమానుడైన రాజు లేడు అని చెప్పడం దానికి ఉండేటటువంటి ఆంతర్యం. అంతే తప్ప నతు తద్భృత్యః తత్పుత్రః కళత్రాది నిషేధనం. ఆ రాజుగారికి పిల్లలు లేరు, ఆ రాజుగారికి పరివారం లేదు, ఆ రాజుగారికి భార్య లేదు అని చెప్పడం కాదు కదా. ఆయన ఒక్కడే అద్వితీయం అని అంటారు. అద్వితీయుడు అంటే ఇంకెవరూ లేరు అంటే అర్థం ఏమిటి? సాటి ఇంకెవరూ లేరు అని అర్థం తప్ప ఆయనకంటూ ఎవరూ లేరు అని అర్థం కాదు కదా. తథా సురాసుర నర బ్రహ్మ
బ్రహ్మాండ కోటయ. ఇవన్నీ మన బ్రహ్మకి అంటే పరతత్వానికి పరివారం కదా. సుర, అసుర, నర, బ్రహ్మ, బ్రహ్మాండ కోటయ. క్లేశ కర్మ విపాకాద్యై అస్పృష్టస్య అంటే క్లేశ కర్మ విపాకాదులు లేని అఖిలేశితు సకల జగద్ ఈశుడైనటువంటి స్వామికి జ్ఞానాది షడ్గుణ్య నిధే షడ్గుణ నిధి అయినటువంటి స్వామికి అచింత్య విభవ అచింత్య వైభవం కలిగినటువంటి ఆయనకి అచింత్య విభవస్య తాహ అంటే ఈ సుర, అసుర, నర, బ్రహ్మ, బ్రహ్మాండ కోటులన్నీ కూడా విష్ణో విభూతి మహిమ సముద్రస్య విప్రుష. ఆయనకు ఉండేటటువంటి విభూతి అనేటటువంటి గొప్ప సముద్రంలో ఉండేటటువంటి తుంపరల లాంటి వారు అంతే తప్ప, అంతేకాని ఏకమేవ అద్వితీయం అంటే గుణాలు లేవు, రూపం లేదు, విభూతి లేదు, అసలు ఇంకొకటి అంటూ ఏమీ లేదు, ఒక్కటే ఉంది అనంటే దానికి అర్థం ఇంకా మిగిలినవేవి లేవు, చిన్మాత్ర స్వరూపమైనటువంటి బ్రహ్మ అని చెప్పడం కాదు. గుణాలు ఉన్నాయి, రూపం ఉంది, స్వరూపం ఉంది, విభూతి ఉంది, అన్నీ ఉన్నాయి. ఎలాగా? చోళరాజు అద్వితీయుడు అంటే చోళరాజుతో సాటి అయినటువంటి వాడు మరొకడు లేడు అని అర్థం తప్ప, చోళరాజుకి పరివారం లేదు, చోళరాజుకి సంతానం లేదు, చోళరాజుకి చోటు లేదు, చోళరాజుకి రాజ్యం లేదు అని చెప్పేటటువంటి అర్థం కాదు కనుక అని చెప్పారన్నమాట. దాన్ని తెలుగులో వివరిస్తున్నారు చూడండి. ఏ విధంగా అయితే చోళ ప్రభువు ఇప్పుడు ఈ భూమిలో అద్వితీయుడు అనే మాట అతనితో సమానమైన వేరొక రాజు లేడు అనే అర్థాన్ని మాత్రమే ఇస్తుంది. అంతే తప్ప అతనికి భృత్యులు, అతనికి కుమారులు, భార్యలు ఎవరూ లేరు అని ఏ విధంగా తెలియచేయదో, అదే విధంగా సురాసుర నర బ్రహ్మ బ్రహ్మాండ సమూహాలు అన్నీ కూడా క్లేశకర్మ విపాకాదులతో ఏమాత్రం సంబంధం లేని అందరికీ ప్రభు అయిన జ్ఞానం మొదలైన 6 గుణాలకు నిధి అయిన ఇంతటిది అని భావించటానికి సాధ్యం కాని వైభవాన్ని కలిగిన ఆ విష్ణువు యొక్క విభూతి అనే మహాసముద్రంలో నీటి తుంపురులు మాత్రమే అని అనడం ప్రకృతంలో స్మరణీయము అని అర్థం. అంటే అద్వితీయం అనేటటువంటి పదానికి మనం ఏమని చెప్పాలి అంటే భగవంతుడు సకల చరాచర విశిష్టుడు అయి ఉన్నాడు అని అర్థం అన్నమాట. ఆయనతో సమానుడు కాని ఆయన కంటే అధికుడు కాని లేడు అనే విషయాన్ని మనకి తెలియచేస్తుంది తప్ప, అంచేత మరి ఇంకా మరైతే ఇవన్నీ ఆయనలో ఉన్నాయి అనంటే ఆయన ఒక్కడే కాదు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి అని కదండి అర్థం. అంటే అవును నిజమే, కానీ అవి ఎలా ఉన్నాయి? దేహో దేహిని, దేహము దేహిని చెప్పినట్లుగా, వికృతి కార్యాన్ని చెప్పినట్లుగా, ద్రవ్యమునందు జాతి గుణ కర్మలు ఇమిడి ఉంటున్నట్లుగా భగవంతుని యందు మొత్తం ఈ చరాచర జగత్తు కూడా ఇమిడి ఉంది, విడదీయడానికి వీలు లేకుండా ఉంది. దాన్ని ఎలా చెప్పాలి అంటే ఇప్పుడు చూడండి, ఒక తెల్లటి వస్త్రం ఉంది. ఇప్పుడు ఆ తెల్ల బట్ట తీసుకురా అని అన్నాం అనుకోండి, అప్పుడు మీరు ఆ తెలుపు అనే దాటిని అందులోంచి తీసేసి బట్టని మాత్రం తీసుకురాగలుగుతారా? తీసుకురాలేరు కదా. ఆ కుండ తీసుకురా అని అన్నాం అనుకోండి, మట్టిని అందులోంచి తీసేసి కుండని తీసుకురాగలుగుతారా? తీసుకురాలేరు కదా. అంటే విడదీయడానికి వీలు కాకుండా ఉండేటటువంటి తత్వంలో 2 ఉన్నాయి. కార్యము ఉంది, కారణము ఉంది, గుణము ఉంది, ద్రవ్యము ఉంది. కానీ ఎలా ఉన్నాయి? వీలు చెయ్యటానికి వీలు లేకుండా ఉన్నాయి. అలాగే భగవంతునిలో భగవంతుడు చిదచిద్ విశిష్టుడయ్యే ఉంటున్నాడు. యస్య ఆత్మా శరీరం యస్య పృథివీ శరీరం అని చెప్పినట్లుగా అవి ఆయనలో ఎలా ఉన్నాయి అంటే విడదీయడానికి వీలు లేనట్లుగా ఉన్నాయి. ఆ మాటను ఆయన ఎలా చెప్పుకున్నాడు అనంటే మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణ ఇవ
భగవద్గీత వాక్యాన్ని, శ్లోకపాదాన్ని, భగవంతుడు చెప్పుకున్నటువంటి విధానాన్ని ఇందులో చెప్తున్నారు. నాలోనే మొత్తము ఈ జగత్తు అంతా ఉన్నది, నాలో అది ఉంది, నేను దానిలో ఉన్నాను అని అనుకోవద్దు అని చెప్తున్నాడు. మస్థాని సర్వభూతాని నచాహం తేష్వస్థిత అంటాడు. అహం సర్వస్య ప్రభవ మత్తః సర్వం ప్రవర్తతే. నేను అన్నింటికీ కారణం, నా నుంచే అంతా పుడుతుంది. కార్యమునందు కారణము, దేహి యందు దేహము అనడానికి ఆయనే శరీరి, ఇది ఆయనకి శరీరము. ఆయనే కారణము, ఈ జగత్తంతా కార్యము అని. ఆయనే ద్రవ్యము, ఈ జాతి గుణ కర్మలన్నీ కూడా ఆయనకి ప్రకారములు. ఆయనే అంతరాత్మ, అంతర్యామిగా లోపల ఉన్నాడు. ఆయనే నియామకుడు అనడానికి ఎన్నో రకాలైనటువంటి శృతి వాక్యాలు ఉండడం చేత జగత్ సర్వం శరీరం తే, ఈ జగత్తంతా ఆయనకి శరీరమైనది, ఆయన శరీరి. ఈ జగత్తంతా ఆయనకి ప్రకారము, ఆయన ప్రకారి. ఇది అపృథక్ సిద్ధం అంటారు. అంటే విడతీయడానికి, వేరు చెయ్యడానికి వీరుగా లేనటువంటి తత్వం. అందుకే విశిష్ట అద్వైతం అని దీన్ని చెప్తారు. మత్స్థాన్ ఎందువల్ల నువ్వు ఆ పేరుతో నువ్వే చెప్పబడుతున్నావు అని అంటే, అద్వితీయం అని ఎందుకు చెప్పబడుతుంది అంటే, తాస్తియాత్ తతః స్థిత్యత్వాత్, దాంట్లో ఉండడం చేత అనేటటువంటి అర్థాన్ని చెప్తున్నారు. ఆ రకంగా అద్వితీయ శృతిని అన్వయించాలి తప్ప, అద్వితీయం అంటే బ్రహ్మ తప్ప మరొకటి ఏదీ లేదు అనేటటువంటి ఆ సమన్వయం సరి అయినది కాదు. బ్రహ్మ తప్ప మరొకటి లేదు అనడం కోసమే ఈ మాయావాదం కానీ, ఈ పరిణామవాదం కానీ, ఈ ఉపాధివాదం కానీ ఇవన్నీ కల్పించి ఒకే ఒక తత్వాన్ని సాధించడం కోసం చేయవలసినటువంటి ప్రయత్నం లేదు. అద్వితీయ శృతులకి ఈ రకంగా మనం సమన్వయం చేసుకోవాలి అనేటటువంటి భగవద్ రామానుజ సిద్ధాంతాన్ని ఇందులో మనకి తెలియచేస్తున్నారు. ఒక్కటే తత్వం, కాకపోతే ఆ ఒక్కటి ఎలాగా అంటే ఇంకేదీ లేదు అని కాదు, దానితో కూడి ఉన్నది, అటువంటిది మరొకటి లేదు అనేటటువంటి అర్థాన్ని ఇస్తుంది అని అంటారు. ఇంకా మిగిలిన విశేషాలను మనం ఇక్కడ 261వ పేజీలో ఒకసారి చివరిలో ఒక 2 శ్లోక పాదాలు ఉన్నాయి, వాటిని ఒక్కసారి అనుసంధానం చేసుకుని పూర్తి చేసుకుందాం. ద్వితీయ గణనాయోగో నాసీత్ అస్తి భవిష్యతి. ద్వితీయ గణన, ఇలాగే సమస్త చిదచిత్తులకు శరీరి అయినవాడు, సమస్త జగత్తుకు కారణమైనవాడు, సమస్త జాతి గుణ కర్మలకి ద్రవ్య రూపంగా ఉన్నవాడు, అన్నింటిలోనూ అనుప్రవేశం చేసినవాడు, అన్నింటికి అంతర్యామి అయినటువంటి వాడు, అన్నింటినీ నియమిస్తూ ఉండేటటువంటి వాడు, ఇలాంటి వాడు మరొకడు లేడు, ఇప్పుడు కనపడడం లేదు, ఇక ముందట కూడా ఉండడు. ద్వితీయ గణనాయోగో నాసీత్, భూతకాలంలో, అస్తి వర్తమాన కాలంలో, భవిష్యతి రాబోయే భవిష్య కాలంలో ఉండదు. సమోవా అభ్యధికోవా అస్య, సముడు కానీ ఇంతకంటే ఎక్కువగాడు కానీ ద్వితీయస్తు నగణ్యతే, మరొకడు లేను. ఏతోస్య విభవ వ్యూహ కళామాత్రం ఇదం జగత్తు, ఈ జగత్తంతా కూడా ఆయన యొక్క విభూతి కళ మాత్రమే. అంటే అద్వితీయుడు అంటే అర్థమేమిటి? అన్నీ ఉన్నాయి, అందరూ ఉన్నాడు, కానీ ఇలాంటి వాడు మరొకడు ఇంతకు ముందు లేడు, ఇక ముందు రాడు, ఇప్పుడు కనపడడం లేదు, ఈయనతో సమానుడు లేడు, ఈయన కంటే అధికుడు అసలే లేడు అనే అర్థాన్ని మాత్రమే చెప్పుకోవాలి అంటున్నారు. ఇందులో శ్లోకాన్ని ఉపదేశాత్మకంగా అనుసంధానం చేసుకుందాం.